హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ముందు వ్లాగ్ చూసారా? చూడని వాళ్ళు ఉంటే ఆ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూడండి. సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్ళాము. దర్శనం కూడా అయిపోయింది మంచిగా. ముందు వ్లాగ్లో చెప్పినట్టు మేము దర్శనం చేసుకొని రిటర్న్లో ఏమేమి టెంపుల్స్ దర్శించుకున్నామో ఈ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అన్నాను కదా, అదే ఈ వ్లాగ్. ఏమేమి టెంపుల్స్ మేము విజిట్ అయ్యాము ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి ఫస్ట్ విజిట్ అయింది లక్నవరం లేక్. ఇది లక్నవరం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇంకా వెనక్కి వెళ్తే మనకి బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ 9 నుంచి స్టార్ట్, కానీ మేము 8 వరకే అక్కడ రీచ్ అయ్యాము కాబట్టి మేము బోటింగ్ అయితే చేయలేదు. ఈ బ్రిడ్జ్ కొత్తగా వేశారు. ఇంతకు ముందుకి మనకి దీనికి ఆపోజిట్లో ఇంకొకటి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుండే. ఇప్పుడేమో ఈ బ్రిడ్జ్ నుంచి ఎంట్రీ ఉందన్నమాట. పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మంచి ఫోటోషూట్ స్పాట్ అన్నమాట. లక్నవరం అందాలు చూసేయండి. లక్నవరం లేక్ చూసాక నెక్స్ట్ మేము రామప్ప అయితే బయలుదేరాము. అన్నీ మనకు అదే ఆల్మోస్ట్ అదే రూట్లో ఉంటుంది కాబట్టి అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. రామప్ప టెంపుల్ విజిట్ అయితే చేసాము, చూసాము. లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికైతే కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి టెంపుల్వి. పార్కింగ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది, పెయిడ్ పార్కింగ్. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మా దర్శనం ఎలా అయిందో చూసేయండి. రామప్ప టెంపుల్లో దర్శనం చేసుకొని భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. దర్శనం త్వరగానే అయిపోయింది, మంచిగా అయింది. అమ్మవారిని చూసిండి, మీరు కూడా దర్శించుకోండి వీడియోలో చూసి. ఇదండి, అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మా ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.